శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 14వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓ దిలీప మహారాజా, పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన మాఘమాస మహత్యాన్ని, దాని ఫలితాన్ని తెలుసుకున్నావు కదా. అలాగే ఒక బ్రాహ్మణ స్త్రీ తన భర్తతో కూడా కలిసి స్వర్గప్రాప్తి పొందింది. ఆ కథ గురించి చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం కాశ్మీర దేశంలో సుబుద్ధి అనే ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవారు. ఆయన 4 వేదాలని ఔపాసన పట్టిన దిట్ట. అంతేకాకుండా గొప్ప సంస్కారవంతుడు, ఉత్తముడు కూడా. ఆయనలో ఎన్నో సద్గుణాలు నిండి ఉన్నాయి. ఎంతో గౌరవప్రదంగా అందరినీ చూసేవాడు. అలాగే ఆయనని కూడా అందరూ ఎంతో గౌరవించేవారు. ఎంతోమంది శిష్యులకి కూడా ఆయన బోధించేవారు. ఆయన ఎంతో ఉత్తమ పండితుడు అని అందరూ కీర్తిస్తూ ఉండేవారు. ఆయనకి సుశీల అనే ఒక 16 సంవత్సరాల కూతురు ఉండేది. ఆమె ఎంతో సౌందర్యంతో చక్కగా ఉండేది. ఒకనాడు సుమిత్రుడు అనే ఒకడు, ఆయన శిష్యుడు, గురువుగారికి పూజ ద్రవ్యాలు కావాల్సినవి, సమిధలు, కట్టెలు కావాలని అడవికి బయలుదేరాడు. అదే సమయంలో సుశీల కూడా తన చెలికత్తెలతో ఆ అడవికే బయలుదేరింది. వాళ్ళందరూ ఆడుకుంటూ ఉండగా సుశీల అక్కడి నుంచి బంతి పడిపోవడంతో అక్కడి నుంచి మరలింది. అలా మరలి సుమంత్రుడిని చూసింది. సుమంత్రుడు 6 అడుగుల అందగాడు, చాలా రూప సౌందర్యంతో ఉండేవాడు. అతన్ని చూసి తనని తానే మైమర్చిపోయింది. అతడు చాలా ఆలస్యం కాగా అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకున్నాడు. అలసిపోయి ఉండగా ఆదమర్చి నిద్రపోయాడు. అతన్ని తదేకంగా అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అతన్ని నిద్రలేపి అతన్ని ప్రేమిస్తున్నాను అన్న సంగతి చెప్పింది. అతడు చాలా ఆశ్చర్యపోయి, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి గ్రహం ఏమైనా నీకు వాలిందా? నీ తండ్రికి నేను శిష్యుణ్ణి, అంటే ఆయన నా గురువు. ఆ విధంగా నీవు నాకు చెల్లెలి వరుస అవుతావు, నేను నీ కన్నయ్యనవుతాను. నిన్నేమైనా దెయ్యం ఆవహించిందా? ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు? నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు చాలా అందగత్తెవి అని ఆలోచించొద్దు. నువ్వు హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు, ఇది ఎంతో తప్పు అని చెప్పి ఎన్నో విధాలుగా నచ్చచెప్పాడు. అయినా ఆ అమ్మాయి ఏమాత్రం వినే పరిస్థితుల్లో లేదు. ఆయనకి ఏమి చేయాలో అర్థం కాలేదు. నీవు నా గురువు పుత్రికవి, నాకు సోదరి సమానురాలవు. అటువంటి తప్పు చేస్తే మనకి స్వర్గగతులు ఎప్పటికీ లభించవు. ఎన్నో బాధల పాలవ్వవలసి వస్తుంది. గురువుగారికి తెలిస్తే శాపమిస్తారు. ఇది అసలు మంచి పని కాదు. తిరిగి వెళ్దామని ఎన్నో రకాలుగా ప్రార్థించాడు. అయినా ఆ అమ్మాయి వినలేదు. అతడు ఆ అమ్మాయితో ఉండకపోతే అప్పుడు అక్కడ మరణిస్తానని, దానికి తన గురువుగారు అతడిని శపిస్తాడని చెప్పింది. ఇక ఆయన చేసేది లేక దైవాధీనం అనుకొని వచ్చే పాపాన్ని అనుభవించాల్సిందేనని చాలాసేపు అక్కడే వారిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఎవరికి వారు ఏమీ తెలియనట్టు ఆశ్రమానికి వచ్చేశారు. ఈ గురువుగారు ఇవి ఏమీ తెలియక ఎంతో ఆదరణీయంగా ఆ అమ్మాయిని పిలిచి, అడవిలో సమిధలు తీసుకురావడానికి వెళ్ళి చాలా కష్టపడ్డావు తల్లి, నీవు పళ్ళని తిని విశ్రాంతి తీసుకో అని ప్రేమగా చెప్పారు. ఏమీ తెలియని దానిలా తండ్రి దగ్గర నటిస్తూ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ఆ అమ్మాయికి ఒక సద్బ్రాహ్మణునిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. అత్తగారింటికి పంపారు. ఆ అమ్మాయి అత్తగారింట్లో అడుగుపెట్టిందే ప్రభావంగా కొద్ది రోజులలోనే ఆ యువకుడు మరణించాడు. భర్త శవంపై పడి బోరున విలపించడం మొదలుపెట్టింది. ఇంతలో ఆయనకి ఏమీ అర్థం కాలేదు. కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఇలాంటి వైధవ్య స్థితి ఎందుకొచ్చిందో ఆయనకి తెలియలేదు. ఆయన ఎంతో బాధపడుతూ ఉండగా అటుగా వెళ్తున్న ఒక సాధువు అక్కడికి వచ్చారు. మీరు అన్నీ తెలిసినవారు, మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి మళ్ళీ జననం తప్పదు. ఇవి జ్ఞానులైన వారికి తప్పకుండా తెలియాల్సిన విషయాలు. మీరు బాధపడవద్దు, ధైర్యంగా ఉండమని చెప్పారు. ఆయన ఎలా ధైర్యంగా ఉండటం? మీరు చూస్తుంటే అన్నీ తెలిసిన వారిలా ఉన్నారు. నా కుమార్తెకు కాళ్ల పారాని ఆరకముందే వైధవ్యం ఎలా వచ్చిందని ఆయన అడగగా ఆ సాధువు చెబుతున్నాడు. నీ కుమార్తె పోయిన జన్మలో ఒక క్షత్రియ కుమార్తె, మహారాణిగా ఉండేది. తన భర్త ఎంతో మంచి గుణాలు కలిగి ఉండేవాడు. అయినప్పటికీ భర్తని పట్టించుకోకుండా పరపురుషుల గురించి ఎక్కువగా ఆలోచించేది. ఈ విషయాన్ని తెలుసుకున్న తన భర్త ఆమెని అదుపులో ఉంచడానికి ప్రయత్నించాడు. ఇది తట్టుకోలేని తన భార్య అర్ధరాత్రి తన భర్త చనిపోతున్నప్పుడు కత్తితో అతన్ని పొడిచి చంపేసింది. అతడు నిద్రలో గిలాగిలా కొట్టుకొని చనిపోయాడు. అతడు నిద్రపోతూ ఉండగా ఆమె అలా కత్తితో పొడిచి చంపడం దారుణమైన హత్యగా పరిగణింపబడింది. ఆ రక్తాన్ని చూడలేక చాలా భయపడి ఏమి చేయాలో అర్థం కాక తనని తాను కూడా పొడుచుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ ఘోరమైన పాపం ఆమెను వెంటాడింది. అంతేకాక ఈ జన్మలో కూడా తను వివాహం చేసుకునే సమయానికి తను కన్య కాదు. కాబట్టి ఇన్ని పాపాలు మూటగట్టుకోవడం వల్ల ఇలా జరిగింది అని చెప్పారు.
ఇది విన్న ఆయన చాలా బాధపడిపోయారు. చీ, ఇలాంటిది నా కుమార్తె ఇంత ఘోర పాపాలు చేసింది నా కడుపున ఎలా పుట్టింది అని అడిగారు. అప్పుడు ఆ మహర్షి ఇలా అంటున్నారు. తను ఎన్నో జన్మల కిందట చాలామంది కన్యలు మాఘమాస స్నానం చేయటానికి వెళ్తున్నప్పుడు వారితో పాటు వెళ్ళింది. మాఘమాస స్నానం చేసి గౌరీదేవిని పూజించింది. ఆ అదృష్టం వలనే నీకు కుమార్తెగా జన్మించింది అని చెప్పారు. ఛీ, ఇంతటి పాపాత్మురాలు నా కుమార్తె ఎలా అయింది? దీనికి ఏదైనా శరణోపాయం చెప్పి మళ్ళీ తన భర్తని బతికించమని వేడుకున్నారు. అప్పుడు ఆయన బాగా ఆలోచించి మాఘశుద్ధ విధియ నాడు ముత్తైదువులను పిలిపించి వారికి స్నానం చేయించి పాదాలకి పసుపు రాసి వారి దుటను బొట్టు పెట్టి పూజించాలి. 2 కొత్త చేటలు తీసుకొచ్చి అందులో ఒక దాని మీద చీర, జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, పండ్లు, స్వయంపాకం, తమలపాకులు, దక్షిణ తాంబూలాలను ఉంచి దానిపైన ఇంకో చాట వేసి దానమివ్వాలి. ఆ తర్వాత ముత్తైదులకి భోజనం పెట్టాలి. ఇలా చేసి మాఘమాసమంతా స్నానమాచరించి విష్ణు ఆరాధన చేస్తే భర్త మళ్ళీ తిరిగి బతుకుతాడని చెప్పారు. ఆయన విని అలాగే చేయించారు. ఆ తర్వాత తన భర్త మళ్ళీ తిరిగి బతికారు. వాళ్ళిద్దరూ చిరకాలం సంతోషించి తర్వాత విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. ఇక్కడితో మాఘపురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి